నా వాక్యమందు మీరు నిలుచుంటే, ఆ వాక్యమందు మీరు నిలుచుంటే ఏమవుద్దంటే మీరు నాకు శిష్యులుగా ఉంటారు. మీరు శిష్యులుగా ఉంటే ఏమవుద్దంటే సత్యమును గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహిస్తే ఏం చేస్తుందంటే సత్యం, సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది. అంటే సత్యాన్ని గ్రహించినటువంటి వారందరూ కూడా దేనిలో ఉన్నట్టు, స్వతంత్రులు కాదనమాట. వాళ్ళు అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళే, లోకాశల చేత నింపబడినటువంటి వారే, తాము నడుస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటితో నింపబడినటువంటి వారే తమ్మును తాము ఆ యొక్క పద్ధతుల ద్వారా, ఆచారాల ద్వారా, వీటన్నిటి ద్వారా తాము కూడా నీతిమంతులను అనుకుంటున్నటువంటి వారు.